సావిత్రి గారంతగా ఏమీ చదువుకోలేదు. ఏదో తనకు ఉన్న జ్ఞానంతో మద్రాసు చేరుకున్నారు. అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ఎదగాల్సిన సరైన సమయంలో వయసు తొందరలో తప్పుడు నిర్ణయం తీసుకొని ఎంతమంది చెప్పినా లక్ష్యం చేయకుండా జెమినీకి తన జీవితాన్ని అప్పగించి మంచి చెప్పే వారికి దూరంగా జరిగిపోయారు. ఒకసారి జెమినీ గురించి తెలిసిపోయాక ఆయన్ని చీత్కరించి దూరం తరిమేసి తాగుడికి బానిసై ప్రతి అడుగులోనూ తప్పుటడుగులేస్తూ భేషజాలకు పోయి ఎన్నో కష్టనష్టాలకు వచ్చి సంపాదించిన డబ్బును కూడా గౌరవించకుండా, జాగ్రత్త చేయకుండా, లక్ష్య పెట్టకుండా, అవసరం లేని ఔదార్యం ప్రదర్శించి అడిగి అడగని వారికి అందరికీ అపాత్రదానం చేశారు సావిత్రి గారు. అనుభవం లేని చోట్ల పెట్టుబడులు పెట్టి తన బ్రతుకు తానే తాగి పాడు చేసుకుని అర్ధాంతరంగా వెళ్లిపోయిన మొండికట్టం సావిత్రి గారు. మంచి చెప్పే వారికి చాలా దూరంగా ఉండటంతో కనీస సానుభూతి నోచుకోలేదామె. తాగుడు తనంతట తాను చేసుకున్న అలవాటే గాని జెమినీ గారు ఏ అలవాటు చేయలేదు. ఓ రాజకీయ నాయకుడు ఆమె పైన పగబట్టి ఆదాయ పన్ను అధికారులతో దాడులు చేయించి చాలా ఆస్తుల్ని సీజ్ చేయించారు. ఆమె జీవితం దేవదాసు సినిమాలా ఉంటుంది. తండ్రి మాటకి ఎదురు చెప్పలేని ఓ పిరికివాడు తాగుతూ పలాయనవాదిగా జీవితాన్ని అంతం చేసుకుంటే ఈమె ఆ జెమినీ స్త్రీ లోలుడని ఎవరు చెప్పినా వినకుండా అతను మోసం చేశాడని పలాయనవాదంతో బాగా తాగి చనిపోయింది. అయితే ఆమెకు అవసాన దశలో తినడానికి తిండి లేక కాదు, తెచ్చిపెట్టుకున్న అనారోగ్యం వల్లనే చనిపోయారు. సంవత్సరం పైనే ఆమె కోమాలో ఉంటే ఆమెకు నిరంతరం వైద్య సేవలు అందాయి. అప్పటికి మిగిలిన ఉన్న ఆస్తి కుమార్తె చాముండేశ్వరి సొంతమయ్యింది.